విరూపన్న తన కళ్ళను అలా గోడకేసి ఎందుకు కొట్టుకున్నాడో ఈ వీడియోలో చూద్దాం. 16th సెంచరీలో శ్రీకృష్ణదేవరాయలు తమ్ముడైన అచ్యుత దేవరాయల దగ్గర వీరన్న విరూపన్న అనే ఇద్దరు సోదరులు భాండాధికారులుగా ఉండేవారట. అందులో పుట్టు మూగ చెవిటివాడైన వీరన్న ఆరోగ్యం బాగుపడాలని కొండమీద స్వయంభుగా వెలిసిన వీరభద్రస్వామికి విరూపన్న మొక్కుకోగా తన కోరిక నెరవేరిందని చెప్తారు. విరూపన్న గొప్ప శివభక్తుడే కాక శిల్పకళాప్రియుడు కూడా. ఎంతో సంతోషపడిన విరూపన్న చిన్నగా ఉన్న స్వామివారి గుడిని గొప్ప చారిత్రాత్మక కట్టడంగా మార్చాలనుకున్నాడు. అలాగే గుళ్ళో ఏటా జరిగే శివపార్వతుల కళ్యాణం ఇదే కళ్యాణ మండపంలో జరగాలని, అది కూడా హిమాలయాల్లో శివపార్వతులు ఎంత గొప్పగా పెళ్లి చేసుకున్నారో దాన్ని కళ్ళకు కట్టినట్టుగా భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కళ్యాణ మంటపాన్ని ప్రారంభించారట. అందుకే మనకి కళ్యాణ మంటపంలో దేవాది దేవతలు, సప్త ఋషులు, మునులు, అప్సరసలు, తుంబర నారదులు, దేవగణాలు, భూతగణాలు, అలాగే ఈ పెళ్లికి విచ్చేసిన చాలామంది అతిథులు ఒక్కో స్తంభంలో శిల్ప రూపంలో కనిపిస్తారు. దీన్ని చూసి ఓర్వలేని కొందరు అధికారులు విరూపన్న రాజుగారు ఊర్లో లేని సమయంలో భాండాగారంలో సొమ్ము తీసుకొని కళ్యాణ మంటపాన్ని నిర్మిస్తున్నారని రాజుగారితో పుకార్లు చెప్పడం వల్ల రాజు విరూపన్న 2 కళ్ళను పీకేయమని ఆదేశిస్తాడు. విషయం తెలుసుకున్న విరూపన్న రాజుగారు తన స్వామి భక్తిని శంకించారన్న బాధలో తన కళ్ళను తానే తీసి అలా గోడకి విసిరి కొట్టాడని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. ఆ బ్లడ్ని టెస్ట్ చేయగా అది హ్యూమన్ బ్లడ్డే అని తెలిసిందట. దీంతో ఆ కళ్యాణ మంటపం రూఫ్ లేకుండా అలాగే అర్ధాంతరంగా ఆగిపోయిందని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. ఇలాంటి రియల్ ఫ్యాక్ట్స్ కోసం నా పేజ్ని అయితే తప్పకుండా ఫాలో చేయండి. బాయ్ బాయ్.